బాహుబలి ఇప్పుడు అంతర్జాతీయ ప్రాజెక్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి బాలీవుడ్ ప్రముఖులకి బాహుబలి హాట్ టాపిక్. రాజమౌళి కూడా చాలా ప్లాన్ ప్రకారం ఈ సినిమాకి కావాల్సిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, అది ఫ్రీగా. ఈ సినిమా గురించి విదేశీ మీడియా కూడా మాట్లాడుకుంటోంది. మొత్తానికి ఈ సినిమాతో జక్కన్న రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంకా తెలుగులోనే ఎంతకాలం సినిమాలు అనుకున్నాడో ఏమో, ఇప్పుడు బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. బాహుబలిని బాలీవుడ్ లో కరణ్ జోహార్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొంత భాగం చూసిన కరణ్ రాజమౌళి టేకింగ్ కి విజువలైజేషన్ కి ముగ్ధుడైపోయాడట. దాంతో మీరు నాతో డైరెక్ట్ గా ఓ హిందీ సినిమా చేయాలని మాట కూడా ఇచ్చేసుకున్నాడట. అంతేకాదు, మరో బాలీవుడ్ నిర్మాత కూడా రాజమౌళితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడని లేటెస్ట్ టాక్. అంటే బాలీవుడ్ లో రాజమౌళి 2 సినిమాలు చేయాలన్నమాట. బాహుబలి తర్వాత అర్జెంటుగా చేయాల్సిన సినిమా కరణ్ జోహార్దే. తెలుగు సినిమానే 2 ఏళ్లు తీసే రాజమౌళి బాలీవుడ్ సినిమాని 3 ఏళ్లైనా తీస్తాడు. 2 సినిమాలకు ఇంచుమించుగా 5 ఏళ్ల వరకు వేసుకున్న కొన్నాళ్ల పాటు రాజమౌళి తెలుగు వాళ్లకు కనిపించడన్నమాట.